భారతీయులు ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడికెళ్ళిపోతారు. అది గల్ఫ్ దేశాలైనా సరే, రష్యా అయినా సరే, అమెరికా అయినా సరే, ఇరాన్ అయినా సరే, ఏ దేశమైనా సరే, డాలర్‌లో డబ్బులొస్తే ఇక్కడ 50,000 సంపాదించేది అక్కడ 1,00,000, 1,50,000 వస్తది అంటే, ఆ 1,00,000 ఖర్చులకైపోతే ట్రాన్స్‌పోర్టేషన్ కంటే గూడా ఆ 1,50,000 వస్తుంది. ముందు అది తీసుకుంటే, జాగ్రత్తగా చూసుకుంటే భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు బావుంటది, మన కుటుంబ భవిష్యత్తు బావుంటదని వెళ్ళిపోతారక్కడికి. అలా రష్యాలో ఇప్పుడు సైనిక సహాయకులు అన్న పేరుతో బయట దేశాల వాళ్ళని ఆళ్ళ సైన్యంలో రిక్రూట్ చేసుకుంటున్నారు. పేరుకి సైనిక సహాయకులు. అలాగా ముందు సహాయం అంటే ఈ ఆహారం అందించడం, ఆయుధాలు తీసుకెళ్ళి అందించడం ఇవి అనుకున్నారు. అలాగా అనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు మొదటి దశలో మోసపోయారు. రా అలాంటి వాళ్ళు వెనక్కొచ్చేస్తామంటే భారత ప్రభుత్వం, రష్యా ప్రభుత్వంతో మాట్లాడి కొంతమందిని వెనక్కి తీసుకురాగలిగింది. అగ్రీమెంట్ మీద సంతకం చేసిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేకపోయింది. అగ్రీమెంట్ మీద సంతకం పెట్టినటువంటోళ్ళు 28 మంది. ఈ 28 మంది సైన్యంలో పని చేస్తామని రాసి ఇచ్చారు. వాళ్ళ తరపున సైన్యంలో సహాయకులుగా కాదు, సైనికులుగా. వాళ్ళందరికీ ఆయుధాలిచ్చి ఓ వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఉక్రెయిన్ మీద దాడికి పంపించేసింది రష్యా. ఈ దాడులలో ఉక్రెయిన్ కాల్పులలో 10 మంది భారతీయులు చనిపోయారు. రష్యా సైనికులుగా వెళ్లి భారతీయ సైనికులు 10 మంది చనిపోయారు. ఇంకొక 18 మంది స్టిల్ ఉన్నారు. ఇది రష్యాకి సంబంధించినటువంటి ఏజెన్సీలు చేసిన మోసంలో బలవుతున్నటువంటి భారతీయుల కథ.